వెల్కమ్ టు మై ఛానల్. మనకు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఈరోజు చాలామంది అడుగుతున్నారు, బాత్రూమ్ని ఎక్కడ కట్టుకోవాలి, వాస్తు ప్రకారం బాత్రూమ్ ఎక్కడ ఉంటే బాగుంటుంది. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. వాస్తు ప్రకారం 100% ఎలా కట్టుకోవాలని ఈరోజు మీకు చూపిస్తాను. అయితే ఇది ఒక స్థలం మనది. మనం ఒక స్థలాన్ని తీసుకుంటే స్క్వేర్లో కానీ రెక్టాంగిల్లో కానీ అంటే చతురస్రాకారంలో కానీ దీర్ఘచతురస్రాకారంలో కానీ ఉంటుంది. అయితే ఇందులో మనకు ఈ తూర్పు భాగం, ఇది పడమర భాగం, ఇది ఉత్తర భాగం, ఇది దక్షిణ భాగం. ఇది తూర్పు భాగం, పడమర భాగం, ఉత్తర భాగం, దక్షిణ భాగం. అయితే మన గృహం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ ఇలా ఉందనుకో, వాస్తు ప్రకారం గృహం అనేది ఇలానే ఉండాలి. అయితే ఇది ఇక్కడ ఉన్నది ఈశాన్యం, ఇక్కడ ఉన్నది ఆగ్నేయం, ఇక్కడ నైరుతి, ఇక్కడ వాయువ్యం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే పూర్తి ఆగ్నేయంలో తీసుకుపోయి పెడతారు. ఇదంతా ఎంత ఫ్రీగా ఉంటుందని పూర్తి ఆగ్నేయంలో తీసుకొచ్చి పెడతారు. ఇది తప్పు. అయితే ఇంకొంతమంది పూర్తి వాయువ్యంలో తీసుకొచ్చి పెడతారు. ఇది కూడా తప్పే. అంటే పూర్తి వాయువ్యంలో తీసుకొచ్చి పెట్టకూడదు, పూర్తి ఆగ్నేయంలో పెట్టకూడదు. పూర్తి ఆగ్నేయంలో పెట్టినా కానీ దోషం అవుతుంది, పూర్తి వాయువులో పెట్టినా కానీ దోషం అవుతుంది. అయితే మనం ఎక్కడ పెట్టాలి బాత్రూమ్ అనేది మనకు ఈరోజు చూపిస్తాను. అయితే మన ఇక్కడ మీ గోడ ఉంది కదా, ఇది మీ గృహం యొక్క, ఇక్కడ మీ గృహం ఉంది కదా, మీ గృహానికి ఈ గృహం యొక్క వాల్ ఉంది కదా, వాలుకు నేరుగా అంటే ఈ నేరుగా ఇక్కడ ఇలా పెట్టుకోవాలి బాత్రూమ్ అనేది. అంటే టాయిలెట్ అనేది ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ గ్యాప్ ఎందుకు ఇచ్చిందంటే మన బాత్రూమ్కి ఇంటికి టచ్ కాకూడదు. మళ్ళీ ఈ తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళకు బాత్రూమ్కు టచ్ కాకూడదు, కాంపౌండ్ వాళ్ళకు బాత్రూమ్ టచ్ కాకూడదు, మన ఈ గృహానికి టచ్ కాకూడదు. అంటే ఈ రౌండప్ ఖాళీ ఉండాలంటే ఎంత ఖాళీ ఉండాలంటే ఒక మనిషి వెళ్ళేంత ఖాళీగా ఉండాలి. అయితే ఇక్కడ వాయువ్యంలో కూడా పెట్టుకోవచ్చు. పూర్తి వాయువ్యంలో కాకుండా ఈ గోడకు నీట్గా ఇక్కడ కూడా సేమ్ గ్యాప్ మెయింటైన్ చేయాలి అన్నట్టు. అంటే సేమ్ ఇలా పెట్టుకుంటే బాత్రూమ్కు వెంటిలేషన్ కంపల్సరీ 2 సైడ్ పెట్టుకుంటే చాలా. వాయువ్యంలో పెట్టాం బాత్రూమ్ 2 సైడ్ వెంటిలేషన్ కంపల్సరీ ఉండాలి. మనం ఇటు సైడ్ ఉండాలి, ఇటు సైడ్ 2 సైడ్లు వెంటిలేషన్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. వాయువ్యంలో మాత్రం ఈ ఆగ్నేయంలో ఒక సైడ్ కూడా సరిపోతుంది. అయితే ఇక్కడ ఈ 100% వాస్తు ప్రకారం ఉండాలంటే ఇలానే ఉండాలి. ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ పెట్టుకుంటే పూర్తి ఆగ్నేయంలో కాకుండా పూర్తిగా ఆగ్నేయం వదిలిపెట్టి పూర్తి వాయువ్యంలో కాకుండా వాయువ్యం వదిలిపెట్టి మన ఇంటికి నీట్గా ఇట్లా కాంపౌండ్ వాళ్ళకు మన గృహానికి ఎట్లు టచ్ కాకుండా ఒక బాత్రూమ్ అనేది నిర్మించుకుంటే వాస్తు దోషం అనేది ఉండదు. థ్యాంక్ యూ. మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.